కాలిపోయిన చర్మాన్ని మళ్ళీ కంప్లీట్‌గా యథాస్థితికి తీసుకురావచ్చు అంటే ప్రాబబ్లీ నో అనే ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే వన్స్ మన పార్ట్‌లో ఏ పార్ట్ అయినా బాడీలోది కంప్లీట్‌గా పోతే వీ డోంట్ హ్యావ్ ద రీజనరేటింగ్ కెపాసిటీ అంత లేదండి మనకి. ఎస్పెషల్లీ ఏ పార్ట్ అయినా సరే. కొన్ని లోయర్ యానిమల్స్‌లో ఆ రీజనరేటింగ్ కెపాసిటీ ఉంది. వేరేస్ హ్యూమన్స్‌లో కంప్లీట్‌గా రీజనరేట్ అయ్యే కెపాసిటీ లేదనమాట. ఎస్పెషల్లీ అన్ని పార్ట్స్‌లో. స్కిన్‌లో అయితే మేబీ ఫ్యూ మిల్లీమీటర్స్ కొంచెం ఇదైతే కనుక మళ్ళీ అదే విధంగా స్కిన్ కవర్ అవుతుంది కానీ అంతకంటే ఎక్కువగా అయినా కానీ సివియర్గా అయినా కానీ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సులు లేదండి. సో ప్రత్యామ్నాయాలు ఏంటి, మనకి ఆల్టర్నేటివ్స్ ఏంటి అది తెలుసుకునే ముందు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలినప్పుడు ఏంటంటే ఈ ఎంత కాలింది, ఎలా కాలింది, ఎన్ని టైప్స్ ఉన్నాయి అని తెలుసుకోవటం తెలిస్తేనే అది మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకు తీసుకురాలేము. ఈ కాలిన దాన్ని బట్టి చూస్తే మనకి గ్రేడ్స్ ఒక 3 degrees అని చెప్పుకుంటాం అనమాట. ఇది 1st degree, 2nd degree, 3rd degree. ఈ 1st degree అంటే లైక్ ఫ్లాష్ బర్న్స్ అని, అంటే ఏదైనా మెరుపుతో ఆర్క్ బర్న్స్ అని కానీ అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఆ ఫ్లాష్ యొక్క హీట్ వల్ల కానీ కొంచెం వాటి వల్ల కానీ లేదంటే మైల్డ్గా కాలినా కానీ మనం ముట్టుకుంటే కాలినట్టు అనిపిస్తుంది, ఎమ్మటే తీసేస్తాం. ఇటువంటి కానీ ఇవన్నీ 1st degree కింద వస్తాయి ఎక్కడైతే పుండు పడకుండా ఉంటుందో. రెండోది ఏంటంటే 2nd degree. 2nd degreeలో ఏంటంటే ఆ స్కిన్ పైనుండి ఎపిడర్మిస్ కాకుండా దాన్ని డర్మిస్ అంటే దానికి ఉండే తెల్లటి మెటీరియల్ ఉంటుంది, అదే మేజర్ కంపోనెంట్ అనమాట. అది ఎంత పోతే అంత మనకు నష్టం అనమాట. ఆ పార్ట్ ఎక్కువగా పోతే మనకి ఏదైనా సరే ఏ పార్ట్ రీజనరేట్ అవునట్టుగానే అది రాదండి. అది పోతే ఏమవుతుందంటే స్కార్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో యూజువల్గా లెస్ దాన్ 1 centimeter అలాంటి చిన్న ఏదైనా అయితే కనుక కొంతవరకు హీల్ అయ్యే ఛాన్సులు మనకి ఆల్మోస్ట్ నార్మల్ స్కిన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి అనమాట. సో 1st degree, 2nd degree, 3rd degree అంటే టోటల్గా స్కిన్ అంతా పోయి డిస్ట్రాయ్ అయిపోయి అడుగున ఉండే ఫ్యాట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఆర్ ఈవెన్ అడుగున ఉండే ఇంకా మేల్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ అయితే ఎనీవే మీకు స్కిన్ రాదనమాట. సో వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్. అండ్ రీప్లేస్డ్ స్కిన్ విల్ నెవర్ మ్యాచ్ ది నార్మల్ స్కిన్ అండి. ఆల్మోస్ట్ నెవర్ మ్యాచెస్ అనమాట. ఇట్ మే క్లోజ్లీ మ్యాచ్. సో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ గాయాలు మాన్పించవచ్చు, నియర్ నార్మల్ తీసుకురావచ్చు. అంతేగాని టోటల్లీ చాలామంది అనుకుంటారు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా 100% నార్మల్ వచ్చేస్తుంది, స్కార్లెస్గా ఉంటాయి, ఎంత కాలినా టోటల్ నార్మల్గా చేస్తారు. నో అండి. ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ విచ్ డీల్స్ విత్ ఆల్ దీస్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ అనమాట. అంతేగాని అంటే అన్రియలిస్టిక్ థింగ్స్ ఇక్కడ చేయడానికి కాదనమాట. సో ఈ విధంగా ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టుగా 1st degree బర్న్స్ అనుకుంటాం. ఈ 1st degree బర్న్స్లో ఏంటంటే స్కిన్ యొక్క లేయర్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఎపిడర్మిస్, డర్మిస్ ఉంటాయి. ఆ ఎపిడర్మిస్ అంటే పై పార్ట్ కొంచెం థిన్గా ఒక 5 to 10% ఉంటుంది. అది కొంచెం డిస్ట్రాయ్ అవుతుంది. మేబీ డర్మిస్లో తెల్లగా ఉండే 90% మెటీరియల్లో కొంచెం పై పార్ట్ వరకు డిస్ట్రాయ్ అయితే ఏంటంటే అడుగు నుంచి కొంతవరకు మెటీరియల్స్ ఆ ఎపిడర్మిస్ అనేది రీజనరేట్ చేసి దాన్ని నిర్మాలను తీసుకురావచ్చు. అది కూడా ఎంత అండి, లెస్ దాన్ 1 centimeter, ఫ్యూ మిల్లీమీటర్స్ అయితేనే చేయగలదు. అంతకంటే ఎక్కువైనా కానీ ఏమవుతుందంటే ఇంకో చోట నుంచి స్కిన్ అన్న వెయ్యాలి, లేదంటే స్కార్ తోటి కొంచెం మాంతాయి అనమాట. పెద్ద పుళ్ళు అయితే అలా వదిలేస్తే మాంతాయి. ఏ పుండైనా కొంతవరకు మాంతుంది, బట్ స్కార్తో కంట్రాక్ట్ అయ్యి మాంతుంది అనమాట. స్కార్ రాకుండా ఉండాలి అంటే ద బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఇంకో చోట నుంచి స్కిన్ తీసి వేయాలి. సో ఎక్కడైనా లెస్ ఇంపార్టెంట్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ థైస్ దగ్గర నుంచి కానీ ఒక థిన్ లేయర్ తీసుకొచ్చి మనం ఇక్కడ వేస్తాం అనమాట. అండ్ ఇక్కడేమో పోయిందేమో థిక్ మెటీరియల్, కానీ వేసే దేంతో మనం థిన్ లేయర్ అనమాట. ఎందుకంటే అంత థిక్నెస్ ఇక్కడ కూడా తీస్తే ఇక్కడ కూడా డ్యామేజ్ అవుతుంది కదా, అందుకని థిన్ లేయర్ తీసి ఇక్కడ వేస్తాం. ఆ థిన్ లేయర్ నెవర్ మ్యాచెస్ మన ఉన్న స్కిన్కి మ్యాచ్ అవుతుంది. కలర్ కానీ టెక్స్చర్ కానీ ఏ విధంగా కానీ, ఈవెన్ దాంట్లో స్వెట్ గ్లాండ్స్ అనేది ఉండదు, ఆయిలీ గ్లాండ్స్ ఉండదు, ఏది ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్నదైనా పెద్దదైనా సరే. సో బట్ మోరాలిస్ కొంతవరకు రిజెంబ్లింగ్ అవుతుంది. అదే ఇంకొక పిగ్మెంటరీ చేంజెస్ వస్తాయి అనమాట. ట్రాన్స్ఫర్ చేసిన స్కిన్కి ఏమవుతుంది, మన ఓన్ కలర్ అయినా కానీ ఏమవుతుందంటే చేసినాక వన్స్ డిటాచ్ చేసి ఇంకో చోట వేస్తే ఏమవుతుందంటే డార్క్ అవుతుంది అనమాట. సో ఆ డార్క్ అయ్యి కొంతవరకు తగ్గుతాయి కానీ ఇంప్రూవ్ అవుతాయి కానీ 100% మ్యాచ్ అయితే కుదరదు. సో ఇది కాకుండా ఇంకా కొంచెం పెద్ద 2nd degree అనుకుందాం. 2nd degree అనుకుంటే అప్పుడు డెఫినెట్గా స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఇంకా 3rd degree అనుకుంది ఇందాక చెప్పినట్టు, వాటికి ఏంటంటే ఈ స్కిన్ ఒకటే చాలదండి, మిగతా కింద కూడా బాగా పోతాయి కాబట్టి ఆ 4th degree అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంత కండ కూడా తీసుకొస్తుంది. ఒట్టి స్కిన్ కింద బాగా మేజర్ స్ట్రక్చర్స్, బ్లడ్ వెజల్స్ ఇలాంటివి పోయిన చోట అతుక్కోదన్నమాట. అప్పుడు కండ కూడా తీసుకొచ్చేస్తాం. ఆ కండ అంటే ఏంటి, మన ఓన్ బ్లడ్ సప్లై ఇలా ఉన్నప్పుడు ఏంటంటే దాంతోపాటు ఇంటాక్ట్గా తీసుకొచ్చి కట్ చేసి దాన్ని ఇలా రొటేట్ చేసి ఇటు పక్క తీసుకొస్తాం, ఎక్కడ కాలిపోతే అక్కడ పెట్టడానికి. సో ఇది చేయడానికి కావాలంటే మెయిన్గా ఏంటంటే అక్కడ సరౌండింగ్ థింగ్ కూడా నార్మల్గా ఉండాలి. లేదంటే డిస్టెన్స్ ఫ్లాప్స్ అంటే మా మైక్రో సర్జరీ ద్వారా ఏంటంటే ఇంకో చోట నుంచి కూడా తీసుకొచ్చి ఈ కండని
దాంతోపాటు బ్లడ్ వెజల్స్ మైక్రోసర్జరీ ద్వారా బ్లడ్ వెజల్స్ని అటాచ్ చేసి ఆ కండంతా బతికేటట్టు చూస్తాం. ఇందాక చేసినట్టుగా థిన్ లేయర్గా ఎర్లీ డిగ్రీలో ఫస్ట్ డిగ్రీలో ఉన్నట్టుగా కాకుండా ఇక్కడ మొత్తం కండంతా తీస్తున్నాం. కాబట్టి అది బతకడానికి దానికి బ్లడ్ సప్లై కావాలి కాబట్టి మనం అటాచ్ చేయాలన్నమాట. దీన్ని మైక్రోసర్జరీ ద్వారా చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా చేస్తే ఆ పుండుని మానిపోవచ్చు. పుండుని మానినాక మొత్తం అంత నార్మల్గా అవుతుందంటే ఎస్, స్కిన్ గ్రాఫ్టింగ్ చేసింది అంత దానికంటే కూడా ఈ ఫ్లాప్ తోటి తీసుకొచ్చిన దానికి కొంతవరకు మ్యాచింగ్ ఉంటుందండి. బట్ ఎలాగ మ్యాచింగ్ ఉంటుంది? సపోజ్ ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి థై దగ్గరది కానీ ఇంకెక్కడి నుంచి తీసుకొస్తే థై కలర్ ఉంటుంది కానీ ఫేస్ కలర్ అక్కడికి రాదన్నమాట. సో అలా ఆ విధంగా కొంత మిస్ మ్యాచ్ ఉంటుంది కానీ బట్ మోర్ ఆర్ లెస్ జరగవచ్చండి. బట్ స్కార్స్ ఉంటాయి, స్టిచ్ చేసిన చోట కొంచెం స్కార్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోయినా నియర్ నార్మల్ని ఆ అపీరెన్స్ని మనం రికన్స్ట్రక్టివ్ మెథడ్స్ ద్వారా తీసుకురావచ్చు. ఏదైతే స్కిన్ గ్రాఫ్టింగ్ వల్ల కానీ, లోకల్ ఫ్లాప్స్ అంటాం దానివల్ల కానీ, కండతోటి కానీ, లేదంటే డిస్టెంట్ ఫ్లాప్స్ ఆర్ మైక్రోసర్జికల్ ద్వారా ఇంకో చోట నుంచి తీసుకొచ్చి జాయిన్ చేసి చేయవచ్చు అన్నమాట. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.